ఈరోజు ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు మర్చిపోవలసింది ఏదంటే ఇప్పుడు మర్చిపో. నీ ప్రేమ అది ఒకవేళ వ్యామోహం అయితే మర్చిపో. రంగుల కలలాంటిదిరా లోకము, కనిపించదు మెలకువల, అంతా శూన్యము. రంగుల కలలాంటిదిరా లోకము, కనిపించదు మెలకువల, అంతా శూన్యము. మోసపోకురా, అది నిజము కాదురా. ఆశపడకురా, అది చేదు చిరకరా. ఈరోజు ఎందుకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు? నువ్వు మర్చిపోవలసింది ఏదైనా ఉంటే మర్చిపో. నువ్వు చూస్తున్నంతా కూడా అది రంగుల వలయం. అది నువ్వు చూస్తున్నంత అది పాపిష్టి లోకం. అది ప్రాణం మీదకి రాకముందే, ప్రాణాలు పోకముందే మర్చిపో. ఎంతగానో ప్రేమించుకున్నారంట. పిల్లోడు వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకోలేదని చెప్పి పిల్లోడు వద్దులే అని పక్కకు తప్పుకుంటే ఈమెం చేసింది తెలుసా? నాకు దక్కనోడు ఇంకొక ఎవడికి దక్కకూడదని చెప్పి ఐస్ క్రీమ్లో విషం కలిపి ఆడికి పెట్టి ఏమో కూడా తినేసి ఇద్దరు చచ్చారు. అది ప్రేమ? ఒక తమ్ముడు ఒక చెల్లి కుటుంబంలో ఇష్టం లేదన్నాడని, మా కుటుంబం ఒప్పుకోవట్లేదు అన్నందుకు ఆ పిల్లను దూరంగా తీసుకెళ్ళి కిరసనాలు పోసి తగలబెట్టి చంపేశాడు. ఇది ప్రేమ? ప్రేమ ఎప్పుడూ కూడా మరణాన్ని కోరుతుందా? కోరుతా. ప్రేమ ఎప్పుడు స్వార్థమును కోరదురా, ప్రేమ నిన్ను ఏనాడు ద్వేషించదురా. నిజమైన ప్రేమ కీడు తలపెట్టదురా, నీకున్నది ఏదైనా ఆశించదురా. నిజమైన ప్రేమ అనేది ఏనాడు కూడా కీడనేది తలపెట్టదు. ఈరోజు ఎందుకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? మర్చిపో. మర్చిపోతే దేవుడు అంటున్నాడు మనిషి నాది. మనిషి అంటే మర్చిపోవటం. మర్చిపో. ఈ ప్రేమలు, ఈ లోక ప్రేమలు, వీటన్నిటిని విడిచిపెట్టు. ఇప్పుడేం తెలుసుకో. ప్రేమంటే యేసయ్యని తెలుసుకొనుమురా, యేసు ప్రేమ లేక నీవు బ్రతకలేవురా. బ్రతికించే ప్రేమనెప్పుడు చంపుకోకురా, నిన్ను చంపే లోక ప్రేమ పెంచుకోకురా. ఈ వారం అంతా కూడా ప్రేమికుల దినోత్సవం సెలబ్రేషన్ అంట. దేవుడు అంటున్నాడు మర్చిపోవలసింది ఏదైనా ఉంటే ఇప్పుడే నువ్వు మర్చిపో. మర్చిపోతే దేవుడు ఏమంటున్నాడంటే మనిషి నాది అంటాడు దేవుడు. మరి ఈరోజైనా నువ్వు మర్చిపోవలసిన దాన్ని మర్చిపోయి గుర్తుపెట్టుకోవాల్సిన దాన్ని గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకోవాల్సిన దాన్ని మర్చిపోతున్నావు నువ్వు.